హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే డిమాండ్ బేజింగ్. అసలు ఈ వీడియోలో డిమాండ్ బేజింగ్ అంటే ఏంటి, డిమాండ్ బేస్ వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓఎస్ ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకేనా. ఇంకా ఎవరైనా మనకి ఓఎస్ ప్లేలిస్ట్ సంబంధించిన వీడియోస్ చూడాలంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు కంప్లీట్ అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకేనా. అసలు ఇప్పుడు డిమాండ్ బేజింగ్ అంటే ఏంటో ఫుల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, డిమాండ్ బేజింగ్. ఓకే, డిమాండ్ ప్రైజింగ్ అనేది మెయిన్గా ఏంటంటే ఇది ఒక మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ అనమాట. అది దేన్ని ఎంప్లాయ్ చేశారంటే బై మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్ టు మేనేజ్ ఫిజికల్ మెమరీ రిసోర్సెస్. ఓకేనా. ఫిజికల్ మెమరీ యొక్క రీసోర్సెస్ని మేనేజ్ చేయడానికి మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ అనేవాళ్ళు డిమాండ్ పేజింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. ఫిజికల్ మెమరీ రిసోర్సెస్ని మేనేజ్ చేయడానికి ఈ డిమాండ్ పేజింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా. అది ఎవరు మేనేజ్ చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేయాలి. ఈ పాయింట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. డిమాండ్ ప్రైజింగ్ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ ఎంప్లాయిడ్ బై, ఎవరు ఎంప్లాయిడ్ చేశారు? అది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంప్లాయిడ్ చేసింది. దేనికి? ఫిజికల్ మెమరీ రిసోర్స్ని మేనేజ్ చేయడానికి. ఓకేనా. ఏదైతే ఫిజికల్ మెమరీలో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ మెమరీలో ఏదైతే మనకి ఫ్రేమ్స్లో పేజెస్ ఉంటాయో ఆ పేజెస్ని మేనేజ్ చేసుకోవడానికి మెయిన్గా ఈ డిమాండ్ పేజింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా. మెయిన్గా ఈ డిమాండ్ పేజింగ్ అనేది అసలు ఏం చేస్తుంది, అసలు దీని యొక్క ప్రాసెస్ ఏంటి, దీని యొక్క విధానం ఏంటి? ఓకేనా. డిమాండ్ పేజింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ డేటా ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ సెకండరీ మెమరీ టు ర్యామ్ ఆన్ ఎ డిమాండ్ బేసిస్, విచ్ మీన్స్ ఆల్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ద మెయిన్ మెమరీ బికాస్ ద స్పేస్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ర్యామ్. ఇప్పుడు ఈ పాయింట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఎప్పుడైతే మనకి ఫిజికల్ మెమరీ ఉందో అది 4GB, 6GB, 8GB వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంత అయితే ఉందో అందులో ఫస్ట్ ఒక 10 to 20% అనేది ఓఎస్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. ఓకేనా. ఓఎస్ అనేది ఆక్యుపై చేస్తుంది. మిగిలిన స్పేస్ అంతా ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. రిమైనింగ్ స్పేస్ అంతా అది ఎలా చూసుకుంటాము? మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, స్వాపింగ్ అనే కాన్సెప్ట్. ఈ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం పేజెస్ని సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి పంపుకుంటాం, మెయిన్ మెమరీ నుంచి సెకండరీ మెమరీకి అలా స్వాప్ చేసుకుంటూ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకా క్లియర్గా ఏం చెప్పాడంటే డిమాండ్ బేసిస్ అంటే డిమాండ్ చేస్తుంది ఏంటి, నాకు ఈ పేజ్ అనేది మెయిన్ మెమరీలో లేదు, నాకు ఈ పేజ్ అనేది ఇప్పుడు నాకు కావాలి. ఎలా తెచ్చుకుంటుంది? ఈ స్వాప్ చేసేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజికల్ మెమరీలో ఇది ఫిజికల్ మెమరీ, ఇది డిస్క్. ఓకేనా. నాకు ఇక్కడ 1, 2 పేజెస్ ఉన్నాయి, నాకు ఇందులో 3 ఉంది, నాకు 3 పేజ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను? నేను డిమాండ్ చేస్తాను నాకు 3 పేజ్ అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తాము? స్వాపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. 1 కావాలి, 2 అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తాం? 2ని స్వాప్ అవుట్ చేసేసి ఈ ప్లేస్లోకి 3ని స్వాపింగ్ చేసుకుంటాం. ఓకేనా. ఇలాగ మనకి డిమాండ్ బేస్ చేసుకుని మనకి ఏమైతే కావాలో వాటిని అయితే మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా. అది డిమాండ్ ఈ పాయింట్ అయితే. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇఫ్ యూ CPU డిమాండ్స్ ద ప్రాసెస్ విత్ ద పేజ్ ఇస్ నాట్ ఇన్ ర్యామ్ దెన్ స్వాపింగ్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ కాన్సెప్ట్ స్వాపింగ్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు నోట్స్లో. ఆఫ్టర్ ద డిమాండ్ పేజెస్ కమ్స్ టు ర్యామ్, CPU ఎగ్జిక్యూట్స్ ద పేజెస్ దెన్ టాస్క్ ఇస్ కంప్లీటెడ్. మనకి ఇప్పుడు CPU ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి, ఏమేమి పేజెస్ కావాలో అన్నీ ఉండాలి మన దగ్గర. అప్పుడే మనం ఎగ్జిక్యూట్ చేయగలం, మనకు అప్పుడే పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే స్వాప్ అవుట్లు చేసేసాం, మనకు కావాల్సిన పేజెస్ అన్ని ఫిజికల్ మెమరీలోకి ర్యామ్లోకి వచ్చేసాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? ఎగ్జిక్యూట్ చేసేస్తాం కాబట్టి మనకి ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇది బ్రీఫ్గా మీరు డిమాండ్ పేజింగ్ అంటే రాయాల్సిన మెయిన్ 4 పాయింట్స్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ అనేది డిమాండ్ పేజింగ్ అనేది ఎలా వచ్చింది దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ అసలు డిమాండ్ పేజింగ్ ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన పేజెస్ లేకపోతే డిమాండెడ్ పేజెస్ ఏం చేస్తామని 3rd పాయింట్. దాని తర్వాత అన్ని పేజెస్ వస్తే ఏమవుతుంది 4th పాయింట్. ఇలా ఈ 4 పాయింట్స్ రాస్తే
మీకు కంప్లీట్గా డిమాండ్ ప్యాజింగ్ గురించి మెయిన్ కాన్సెప్ట్స్ అనేది అయితే అర్థమవుతాయి అనమాట. ఓకేనా. తర్వాత దానికి అడ్వాంటేజెస్, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ మెమరీ, స్వాపింగ్ స్వాప్ అవుట్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి మనకి ఆ కాన్సెప్ట్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ లార్జర్ అప్లికేషన్స్, మనకి లార్జర్ అప్లికేషన్స్లో కూడా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ అనే ఉంది. ఫోన్లో మనకి ఏంటంటే 2 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. ఫోన్ అనేది ఒక అప్లికేషన్ అనుకుంటే 2 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. వాట్సాప్, ఫేస్బుక్. మన 3 GB ర్యామే ఉంది. మీకు వాట్సాప్ కావాలి, ఫేస్బుక్ అవసరం లేదు. 2 అప్లికేషన్స్ ఉన్నాయని కదా, వాట్సాప్, ఫేస్బుక్. నీకు ఇంకోటి ఏంటి, ట్విట్టర్ కావాలి. కానీ ఇప్పుడు ఫేస్బుక్ అక్కర్లా. అప్పుడు ఏం చేస్తావు, ఫేస్బుక్ని స్వాప్ అవుట్ చేసేసి మెయిన్ మెమరీ నుంచి ట్విట్టర్ నువ్వు తెచ్చుకుంటావు. ఇలాగా సపోర్ట్ ఫర్ లార్జర్ అప్లికేషన్స్ అంటే. ఫాస్టర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఫాస్ట్గా అవుతాయి. రిడ్యూస్ మెమరీ యూసేజ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని ఒక డిసడ్వాంటేజెస్, పేజ్ ఫాల్ట్ ఓవర్లోడెడ్. ఎందుకంటే అప్మాన్స్ స్వాప్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుంది, పేజ్ ఫాల్ట్ అనేది వస్తుంది. డిగ్రేడెడ్ పర్ఫార్మెన్స్ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, కాంప్లెక్సిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్ అయితే చూడండి. సో హియర్ CPU wants to run the pages P0, P1, P2 and P3. Currently we have only P1 and P3. We go for the secondary memory. We request to get the required pages to the main memory. అక్కడ ఏమంటున్నాడంటే CPU అనేదానికి 4 pages అనేవి అయితే కావాలి. 4 pages మన దగ్గర ఉన్న ఎన్ని పేజెస్ ఉన్నాయి, మెయిన్ మెమరీలో 2 pages ఉన్నాయి. ఓకేనా. మనకి ఇంకా మెమరీ రిమైనింగ్ పేజెస్ అనేవి కావాలి, P2 అనేది, నెక్స్ట్ P0 అనే 2 pages అయితే ఇంకా కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తాము, సో రిక్వెస్ట్ టు గెట్ ద రిక్వైర్డ్ పేజెస్ టు ద మెయిన్ మెమరీ. ఏదైతే ఇక్కడ మనకి పేజెస్ కావాలనుకుంటున్నామో P0, P2 ఈ రెండింటిని మన మెమరీలోకి అయితే తెచ్చుకోవాలి. ఓకేనా. అలాగా ఇలా స్వాపింగ్ ప్రాసెస్ అనేది చేసుకుని మనకి డిమాండ్ పేజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి తెచ్చుకుంటాము. ఇలా మనకి ఏదైతే ఒక CPU అనేది ఒక టాస్క్ ఇస్తుందో ఆ టాస్క్ అనేదాన్ని మనం కంప్లీట్ చేస్తామన్నమాట. ఇది డిమాండ్ పేజింగ్ అంటే. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిమాండ్ పేజింగ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ద డిమాండ్ పేజింగ్ కాన్సెప్ట్. కొంతమంది అడిగారు ఈ క్వశ్చన్ 10 marksకి సరిపోతుందా లేదా అనేది. మ్యాక్సిమం నేను ఈ నోట్స్ అనేది మీకు 7 to 8 marks వరకు అయితే కంపల్సరీగా ఇస్తుంది. 7 to 8 marks వరకు కంపల్సరీగా వస్తాయి. ఇన్ కేస్ మీకు 10 marksకి 10 marks రావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ని మీరు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇంకో ఎగ్జాంపుల్ కానీ తీసుకోండి. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీకు ఇంకోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు ఇంకోటి న్యూగా రాయాలంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా CPUకి 4 pages అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. P0, P1, P2, P3. మనకు పేజ్ టేబుల్లో చూసుకుంటే మనకు ఓన్లీ 2 pages ఉన్నాయి. మనకి పేజ్ టేబుల్ ఏమున్నాయో యాజ్ ఈజ్ అవే మెయిన్ మెమరీలో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇంకా మనకి 2 pages కావాలి. ఈ 2 pages అనేవి ఇక్కడ ఉంటాయి కదా సెకండరీ మెమరీలో, డిస్క్లో. ఈ 2 pages నేను ఇక్కడ తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన పేజెస్ అనేవి కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే కింద ఒక పాయింట్ రండి, ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ సేమ్ ఇదంతా యాజ్ డీజ్ వేసేయండి. CPUని ఇక్కడే P1, P3 అలాగే దీన్ని ఇలాగే వేసేయండి. ఓకేనా. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే మనకి ఏమేమి యాడ్ చేస్తున్నాము, P0ని యాడ్ చేస్తున్నాము, P2ని యాడ్ చేస్తున్నాం కదా. ఈ రెండింటిని మళ్ళీ ఇక్కడ ఫుల్గా వేయండి. ఆఫ్టర్ స్వాపింగ్ అని హెడ్డింగ్ పెట్టి ఇలా వేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకో డయాగ్రామ్ ఎక్స్ట్రా మీరు వేసినట్టు అవుతుంది. ఓకేనా. ఇలా వేసారనుకోండి మీకు డయాగ్రామ్స్ కూడా వాటికి 2 కనిపిస్తాయి. మీకు ఇంకా కొంచెం 10 marks వస్తాయా రావా అనే మీకు డౌట్గా ఉంటే ఏం చేస్తారంటే ఇంకోటి తీసుకోండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇది example 1 అని పెట్టి example 2 అని పెట్టి కొంచెం పేజెస్ మార్చండి. ఇక్కడ P1, P3 ఇచ్చారు కదా, ఇక్కడ P5, P0 అని పెట్టి ఈ డయాగ్రామ్ని మోడిఫై చేసి ఇక్కడ వేయండి. అప్పుడు కంపల్సరీగా 10 out of 10 పడిపోతాయి. అట్లీస్ట్ 9 అయినా పడతాయి. అంటే మీకు రైటింగ్ బాగుందంటే 10కి 10 వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీ రైటింగ్ కొంచెం అబవ్ యావరేజ్గా ఉంటే మీకు ఒక మార్క్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.
ఇది ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకునేయండి, కంపల్సరీగా మీకు 10 మార్క్స్ అనేది వస్తాయి. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకైనా కొంచెం ఓన్ పాయింట్స్ ఇంకా అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇంకా ఎలాబరేట్ చేసుకుంటూ రాయండి. ఓకేనా? కంపల్సరీ మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి డిమాండ్ బేసింగ్లో. ఆ క్వశ్చన్ వస్తే కంపల్సరీగా. ఇంకా మీకు ఎక్కడ ఇంకా పాయింట్స్ మీరు ఇంకా పెంచవచ్చు అంటే, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ మెమరీ అని పెట్టాను కదా, దాని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టి నేను మీకు పాయింట్స్ చెప్పాను కదా, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ మెమరీ అంటే, ఎఫిషియెంట్ అంటే ఫిజికల్ మెమరీని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా? మనకి ఇక్కడ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మనకి ఏదైతే అవసరం లేని పేజెస్ ఉంటాయో మెయిన్ మెమరీలో, దాన్ని స్వాప్ అవుట్ చేసేసి మనకు కావాల్సినవన్నీ డిస్క్లో నుంచి మనం తెచ్చుకోవచ్చు. అక్కడ ఒక ఎఫిషియెంట్, అక్కడ ఒక పాయింట్ వస్తుంది. సపోర్ట్ ఫర్ లార్జర్ అప్లికేషన్స్ అంటే ఫోన్స్లో కానీ అలాంటి షార్ట్ వాటి గురించి రాయొచ్చు. ఫాస్టర్ ప్రోగ్రామ్ స్టార్ట్, ఎందుకంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో డిఫాల్ట్గా మనకి ఫిజికల్ మెమరీలో ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అదొక మనకు ఆ పాయింట్ గురించి మీరు ఎలాబరేట్ చేస్తూ రాయొచ్చు. రెడ్యూస్ మెమరీ యూసేజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓఎస్ అనేది ఆక్యుపై చేసిన తర్వాత రిమైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫిజికల్ మెమరీలో స్టోర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా అప్లికేషన్స్ మనకు అవసరం లేకపోతే ఆ ర్యామ్లో నుంచి అప్లికేషన్ తీసేసి మనకు కావాల్సిన అప్లికేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఉంది, మీకు ఫేస్బుక్ కావాలి, ట్విట్టర్ అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తారు, ట్విట్టర్ని సపోర్ట్ చేసేస్తే ఫేస్బుక్ అనేది మీకు బాగా పనిచేస్తుంది. అలాగే ఈ అడ్వాంటేజెస్ గురించి ఒక్కొక్క 2 పాయింట్స్ రాసుకుని ఇలా రాస్తే కంపల్సరీగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. మీకైనా టాపిక్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో, నేనైతే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బై ఫ్రెండ్స్.